మెదక్ జిల్లాలో కలం లోకం కథం తొక్కింది. 2 రోజుల క్రితం ఒక విలేకరిపై ఎంపీపీ దాడి చేయడంపై ఆందోళనకు దిగింది. అల్లాదుర్గం ఐబీ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు జోరు వానను సైతం లెక్క చేయకుండా భారీ ర్యాలీ నిర్వహించారు. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన ఎంపీపీ అనిల్ కుమార్ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీని అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని జర్నలిస్టు సంఘాల జిల్లా నాయకులు హెచ్చరించారు. జర్నలిస్టు వీరేందర్పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆందోళన నియోజకవర్గం జర్నలిస్టులపైనే దాడులు జరగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. దాడి చేసిన వ్యక్తులు మెడలు వంచే వరకు నిరంతరం పోరాటం చేసిన చరిత్ర ఈరోజు టీయూడబ్ల్యూజే నాయకత్వానికి ఉంది. ఈ నేపథ్యంలో అల్లాదుర్గలో పనిచేస్తున్నటువంటి మిత్రుడు వీరందరిపై ఒక దొర ఈరోజు అధికార పార్టీలో బాధ్యత గల ఒక పదవిలో ఉన్న ఒక అనిల్ రెడ్డి గారు ఒక జర్నలిస్టును నడి రోడ్డుపై కొట్టడం అనేది టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తాం. అనిల్ రెడ్డి కాదు, మంచి మంచి ఎమ్మెల్యేలు మినిస్టర్లు అట్లాడేది టీయూడబ్ల్యూజే నాయకత్వానికి తలంచిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కేంద్రంలో సాక్షి దినపత్రిక విలేకరిపై మన జర్నలిస్టు లోకానికి ఇది మాయల మధ్యగా మా టీయూడబ్ల్యూజే ఐజీ పక్షాన అభివర్ణిస్తున్నాము. మరి ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు ఇంతకుముందు మన పత్రికా రిపోర్టర్గా పనిచేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక పత్రికా రిపోర్టర్గా ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అదే పత్రికా విలేకరిపై దాడి చేయించడం సిగ్గుచేదని బహిరంగంగా చెప్తున్నా.